నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ ఆక్రమిత చెరువులు నాలాలతో పాటు మూసి పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదని చెప్పారు. అలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని సూచించారు. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలు, మెట్రో రైలు విస్తరణ వంటి అంశాలపై ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువుల పర్యవేక్షణ ఒక బాధ్యతగా చేపట్టాలన్నారు. చెరువులు, నాలాలు ఆక్రమణ గురి కాకుండా పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని చెప్పారు. చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయాలన్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు, కుంటాలు, నాలాలు అన్నిటికీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు గుర్తించాలని చెప్పారు. ఓఆర్ లోపల ఉన్న ప్రతి చెరువు, నాలాల ఆక్రమణల వివరాలతో పూర్తిస్థాయి నివేదికను తయారు చేయాలని చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్ దేశ రాజకీయాల్లోనే సంచలనం కలిగించే వ్యాఖ్యలు చేశారు. మూసీ సుందరీకరణ పనులను సీఎం రేవంత్ రెడ్డి పాకిస్తాన్ కంపెనీకి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మూసీలో కొత్తగా చేయడానికి ఏం లేదని, ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా చేసిందని పేర్కొన్నారు. ఫతేనగర్లోని సీవేజీ ప్లాంట్ పనితీరు పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ పనులపై హాట్ కామెంట్స్ చేశారు. మూసీ సుందరీకరణ ప్రక్రియను తామే ప్రారంభించామని గుర్తు చేశారు. మూసీలో కొత్తగా చేయడానికి ఏం లేదని చెప్పారు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా చేసిందన్నారు. అయినా సరే మూసీ ప్రాజెక్టు కోసం 1,50,000 కోట్లని ఒకసారి, 50,000 కోట్లని ఇంకోసారి, 70,000 కోట్లని మరోసారి రేవంత్ రెడ్డి చెబుతున్నారని విమర్శించారు. మీరు చేయాల్సిన పనులను మేము గతంలోనే చేశామన్నారు. ఇప్పుడు అంత ఖర్చు పెట్టి ఏం చేస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. మూసీ ప్రక్షాళనను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడో చేపట్టిందన్న కేటీఆర్, అందులో భాగంగానే ప్రతిరోజు 20 కోట్ల లీటర్ల మురికినీటిని శుద్ధి చేయాలనే ఉద్దేశంతో 4,000 కోట్ల రూపాయలతో 31 ఎఫ్టీపీలు ఏర్పాటు చేశామన్నారు. 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేసే సిటీగా హైదరాబాద్ మార్చాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను, మూసీ ప్రాజెక్టును అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు. మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొత్తగా మీరు శుద్ధి చేసేదైతే ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది. అవి దాదాపుగా పూర్తయ్యే దశకు వచ్చినాయి. మీరు డబ్బులు ఇస్తే ఇంకో 2-3 నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి. మరి 4,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం 100% సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు, ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు, మూసీ ప్రాజెక్టు కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి, 50,000 కోట్లు అని మరొకసారి, 70,000 కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో, ఈ మాటలు చూస్తూ ఉంటే మాకు అనుమానం వస్తా ఉంది. ఎందుకంటే అసలు ఉద్దేశం మూసీ సుందరీకరణనా లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతా ఉన్నాయి. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి, మున్సిపల్ శాఖకు కూడా చెప్పేదల్లా ఒకటే, మీరు ఆల్రెడీ కేసీఆర్ గారు ఏదైతే మంచిగా వడ్డిచ్చిన విస్తరిలాగా మీకు అన్ని పంచపక్ష ప్రమాణాలు పెట్టి మీకు అసలు ఒక ఇల్లు కట్టలేదన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు అని ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే బట్టి విక్రమార్క గారు గతంలో మాట్లాడితే మా శ్రీనివాస్ యాదవ్ అన్న దగ్గరుండి బట్టి అన్నది తీసుకొని చూపెట్టిండు. ఎక్కడెక్కడ ఇల్లు కట్టినాం 1,00,000 ఇళ్ళని చూపెట్టిండు. నిన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. మూసీలోని 11-12,000 ఆక్రమణలు ఉన్నాయి, వాటిని తొలగించేదానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని. మరి మేము కట్టని మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నావు? మరి అంటే ఇప్పటిదాకా మీరు చెప్పినవన్నీ అబద్దాలు. ఈ రోజు మళ్ళొక్కసారి మీకు ఒప్పుకోక తప్పట్లేదు. కేసీఆర్ గారు చేసిన పని, మా అక్క నేతృత్వంలో, సబితా గారి నేతృత్వంలో 14,000 ఎకరాలు మేము హైదరాబాద్ ఫార్మా సిటీకి అని సేకరిస్తే, ఇవాళ ఫార్మా సిటీ రద్దని, ఫ్యూచర్ సిటీ అని, ఇంకోటని, ఇవాళ రకరకాల డ్రామాలు అక్కడ. ఇక్కడ హైదరాబాద్ లో ఆల్రెడీ మొత్తం మూసీకి సంబంధించిన మురికి నీరంతా శుద్ధి చేసిన తర్వాత మూసీ ప్రక్షాళన పేరిట కొత్త నాటకం. అందుకే రేవంత్ రెడ్డి గారికి మేము చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, మీరు చేయాల్సిన పనులన్నీ మేము గతంలో ఆల్రెడీ చేసేసినాం. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయండి. మీరు చెప్పిన 4,000 పెన్షన్ వెంటనే అందించండి, తులం బంగారం వెంటనే అందించండి. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు, అది వెంటనే అందించండి. ఇచ్చిన రుణమాఫీ హామీ వెంటనే నెరవేర్చండి.
ఇంకో 6 రోజుల్లో సీజన్ అయిపోతుంది వానాకాలం. రైతు భరోసా వెంటనే వారి ఖాతాల్లో ఇవ్వండి. అంతేగాని ఈ పబ్లిసిటీ స్టంట్లతోని ఎక్కువ రోజులు మీరు మాయ చేయలేరు. హైదరాబాద్ ప్రజలకు స్పష్టంగా తెలుసు మేము చేసిన పని. ఇక్కడ బాగు చేసిన శ్మశాన వాటికలు, ఇక్కడ బాగు చేసిన మురికి నీరు, ఇక్కడ కట్టిన కమ్యూనిటీ హాల్స్, ఇక్కడ కట్టిన లైబ్రరీలు, ఇక్కడ వేసిన లింక్ రోడ్లు, ఇక్కడ కట్టిన ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, పార్కులు ఒకటి కాదు. ఇవన్నీ చూసి వారు మన ఎమ్మెల్యే గారు గుర్తు చేస్తా ఉన్నారు. ఈ ఫతేనగర్ ఎస్టీపీకే 300 కోట్ల పైసలు రూపాయలు మేము ఖర్చు పెట్టాం. అక్కడ అదేవిధంగా ఇక్కడ ఫతేనగర్ బ్రిడ్జికి కూడా 60 కోట్లు మంజూరు చేశాం. కానీ డబ్బులు ఇస్తే కూడా ఇప్పుడు విడుదల చేయకుండా సాగుతున్న పనులను కూడా ఇవాళ ఆపే ప్రయత్నంలో మీరున్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది, గిమ్మిక్లతో కాలం వెలదీయకుండా గత ప్రభుత్వం చేసిన మంచిని మంచిగా ప్రజలు గుర్తిస్తారు, గుర్తిస్తూనే ఉంటారు. మేము ఇవాళ ఒక ఎస్టీపీని సందర్శిస్తున్నాము. మొత్తం మిగతా నగరంలోని అన్ని ఎస్టీపీలు కూడా మా శాసనసభ్యుల బృందం తిరుగుతుంది, ప్రజల దృష్టికి తీసుకొస్తుంది. తప్పకుండా మూసీలో జరుగుతున్న కుంభకోణాన్ని కూడా మేము గమనిస్తా ఉన్నాం. పాకిస్తాన్ కి సంబంధించిన కంపెనీలకు ఇవాళ మీరు కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. తప్పకుండా అన్ని విషయాలు కూడా భవిష్యత్తులో ప్రజల దృష్టికి తీసుకొస్తాం. ఇవాళ సహకరించిన హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులకు, సకాలంలోనే పూర్తి చేసిన మరి ఇక్కడ పనిచేసిన కాంట్రాక్ట్ సంస్థకు కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ నిర్మాణంలో పనిచేసిన కూలీలకి, ఇంజనీర్లకు కూడా హృదయపూర్వకంగా మాజీ మున్సిపల్ శాఖ మంత్రిగా వారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తాను. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నాగరాజును బీఎంఎస్ పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్ తరలించామని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సత్వర న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిన్న జీవదాన్ పాఠశాలలో జరిగిన సంఘటనపై జిల్లా ఎస్పీ సింధు శర్మ కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 6 ఏళ్ల బాలికపై జరిగిన ఘటనకు సంబంధించి తల్లిదండ్రులు ఈ నెల 23న ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై బీఎంఎస్ పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరిగిందన్నారు. దర్యాప్తు విషయంలో సైంటిఫికల్ విచారణ చేపట్టి నిందితునికి కఠినంగా శిక్ష పడే విధంగా చూస్తామని చెప్పారు. నిన్న పాఠశాల వద్ద జరిగిన గొడవలో 4 మంది పోలీసులకు గాయాలయ్యాయని, పాఠశాల వద్ద జరిగిన విధ్వంసంలో గొడవకు ప్రేరేపించిన వ్యక్తులను గుర్తించడం జరిగిందన్నారు. వారిపై కూడా కఠిన కేసులు పెడతామని తెలిపారు. పాఠశాల ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసిన 2 వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని కోరారు. మనకి 23rd కంప్లైంట్ మీద మనం ఒక 65 బిఎన్ఎస్ అంటే రేప్ అండ్ పోక్సో, బికాస్ మైనర్ అమ్మాయి కాబట్టి పోక్సో చట్టం కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. మనము అక్యూజ్డ్ ఎవరో వెంటనే అసర్టన్ చేసి దాన్ని కస్టడీలోకి తీసుకున్నాము. అండ్ గ్రావిటీ ఆఫ్ ద కేసుని బట్టి మనం ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారిని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. అండ్ ఆయన అక్యూజ్డ్ని రిమాండ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇన్వెస్టిగేషన్ ఓన్లీ 1 డే అయినా కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో సైంటిఫిక్ లైన్స్ మీద మనం కంప్లీట్ చేస్తున్నాము. ఎనీ ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజ్, ఎనీ అదర్ ఎవిడెన్స్ దట్ ఈస్ దేర్, ప్రాపర్ సైంటిఫిక్ లైన్స్ మీద మన ఇన్వెస్టిగేషన్ అంతా తొందరలో కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాము. అండ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఒకటి నియమించమని రిక్వెస్ట్ చేసి స్పీడీ ట్రయల్ ద్వారా ఈ అక్యూజ్డ్కి కఠిన శిక్ష పడే విధంగా మనమందరం ఎన్షూర్ చేస్తాం. అండ్ ఈ కేసులో మనకి అక్యూజ్డ్ పీఈటీ టీచర్ మీద మనం సర్వేలెన్స్ హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము. సో దట్ ఇట్లాంటివి 1 క్రిమినల్ యాక్షన్ బట్ సర్వేలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హిస్టరీ షీట్ ఒకటి వెంటనే ఓపెన్ చేయడం జరుగుతుంది. అండ్ నిన్న జరిగిన సంఘటన గురించి జీవనాడు స్కూల్ దగ్గర అండ్ పోలీస్ స్టేషన్ బయట ఈ 2 విషయాలకు సంబంధించి మనం స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక 4 పోలీస్ పర్సనల్ ఇంజూర్డ్, టౌన్ ఇన్స్పెక్టర్ ఇంజురీ, ఒక ఎస్ఐ కింద పడిన 4 ఇంజరీస్ అయినాయి. అండ్ ఒక ఏఆర్ఎక్స్ కాలు ఫ్రాక్చర్. సో we have booked cases regarding both these incidents. It
ఎటువంటి వైలెంట్ యాక్టివిటీస్కి రిసార్ట్ అయిన వాళ్ళ మీద వీ హ్యావ్ జీరో టాలరెన్స్. ఎవరైనా ఈ వైలెంట్ యాక్టివిటీస్ ఇన్వెస్టిగేట్ చేసి ఎడ్యుకేషన్లో దాన్ని వైలెంట్గా టర్న్ చేసిన వాళ్ళందరి మీద వీ విల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. మనకు సీసీటీవీ ఫుటేజ్ అండ్ విట్నెస్ స్టేట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. వైలెంట్ యాక్టివిటీస్కి మాత్రం దెర్ ఈజ్ జీరో టాలరెన్స్. సో వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ స్పెసిఫిక్ పర్సన్స్. ఇప్పుడు ఎవరైతే మాబ్లో ఈ స్పెసిఫిక్ పనులు చేశారు, స్కూల్ ప్రాపర్టీ డ్యామేజ్ కావచ్చు ఆర్ పోలీస్ పర్సనల్కి ఇంజురీస్ కావచ్చు, వీళ్ళందరి మీద కూడా వీ విల్ డీల్ విత్ దెమ్ వెరీ స్ట్రిక్ట్లీ. కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాయి. ఏదన్నా డౌట్స్ ఇప్పుడు నిన్న మేము కమ్యూనిటీ ఎల్డర్స్తో అడ్రస్ చేయించడం జరిగింది. ఒకటి హెల్త్ కండిషన్ ఆఫ్ విక్టిమ్ ఎట్సెట్రా. ఇప్పుడు అసాల్ట్కి సంబంధించిన మన ఫిజికల్ ఇంజురీస్ ఏమీ లేవని మెడికల్ రిపోర్ట్. సో ఎటువంటి రూమర్స్ వీ షుడ్ నాట్ బిలీవ్ ఫస్ట్లీ. అండ్ నిన్న ఒకళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఇన్ ఫేవర్ ఆఫ్ సమ్ ఆర్ ద అదర్ షేర్ చేస్తే వాళ్ళని మనం ఇమీడియట్లీ వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం, ఇనిషియేటెడ్ యాక్షన్. అలా రూమర్స్ స్ప్రెడ్ చేయడము, ఫాల్స్ విషయాలని తెలిసి కూడా మనం ఇతరులకు సర్క్యులేట్ చేయడము, ఆర్ ఇతరులు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టడం, ఇవన్నీ చట్ట ప్రకారం నేరం. సో వీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ సచ్ ఆన్ అ టైమ్లీ బేసిస్ మీదే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. నేను ఈవినింగ్ కూడా మీడియాని 2 సార్లు అడ్రస్ చేయడం జరిగింది. ఇవాళ కూడా చెప్తున్నాము. అరెస్ట్, రిమాండ్, కస్టడీలో తీసుకోవడం కూడా అందరి నోటీసులో ఉంది. ఇప్పుడు మనం నిన్నటి ఇన్సిడెంట్స్ గురించి రిజిస్టర్ చేసిన 2 కేసెస్ కూడా ఎవ్రీబడి అండ్ వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ హూఎవర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ వైలెంట్ యాక్టివిటీస్. నిన్న హైదరాబాద్ నుంచి వచ్చేసి కొంతమంది రిలేషన్ సృష్టించే ప్రయత్నం చేశారంటున్నారు, అందులో వాస్తవం ఉందా? వెరిఫై చేస్తామని. ఓకే, ఎంతమంది మీద కేసు కట్టారు? ఇప్పుడు మనము క్రౌడ్లో చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో మంచి అంటే లీడర్స్ ఉండొచ్చు, పేరెంట్స్ ఉండొచ్చు. ఇండిస్క్రిమినేట్గా అందరి మీద కేసెస్ చేయకూడదు. మనము ప్రిలిమినరీలీ అయిన ఇన్సిడెంట్ మీద ఎఫ్ఐఆర్ చేశాము. స్పెసిఫిక్ ఇన్వాల్వ్మెంట్ ఎవరు ఉందో వాళ్ళ మీద రాత్రి వీడియోస్ ద్వారా అందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ మీద వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. వీడియోస్ అన్నీ చూస్తున్నాము. ఎవరెవరైతే ఇప్పుడు జెన్యూన్ గ్రీవెన్సెస్ కొంతమందికి ఉండొచ్చు, రిప్రజెంటేషన్ ఉండొచ్చు, దాంట్లో తప్పు లేదు. బట్ ఇన్స్టిగేట్ చేసి అక్కడికి రావడము, కొంతమందిని తీసుకొని రావడం, వాళ్ళు వచ్చిన తర్వాత ఒక మాక్ అంటే వైలెంట్ అయ్యేటప్పుడు దానికి దెర్ ఈజ్ నో ప్లేస్ ఇన్ అవర్ సొసైటీ. సో వాళ్ళ మీద వాళ్ళందరినీ మనం స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి స్ట్రిక్ట్ యాక్షన్. రాత్రి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చాలామంది పేర్లు లిస్ట్ అవుట్ చేశాము విత్ దేర్ ఫోటోగ్రాఫ్స్ ఎట్సెట్రా. వాళ్ళందరి మీద నిందితుడితో పాటు మరో 2 ప్రచారం జరుగుతుంది. సో ఇవి ఇలాగ రూమర్స్ వస్తున్నాయి. మనకు పిటిషన్లో 50% అవన్నీ చూసినప్పుడు మనకు ప్రిలిమినరీ వాళ్ళు గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది, చెట్టినాడు ఉంటేనే కదా కేసీఆర్ విలువ తెలుస్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలు అంటించారు. రేవంత్ ఆయన అన్నదమ్ములు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. ఆడబిడ్డలకు తులం బంగారం అన్నాడు, తులం ఇనుము కూడా లేదు. ఆడబిడ్డలతో పెట్టుకుంటే రేవంత్ లగ్గం పక్కా చేస్తారని చెప్పారు. తెలంగాణ భవన్లో హన్మకొండ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఇప్పుడు మనం సందిగ్ధంలో ఉన్నాం. బీఆర్ఎస్ మొదట 14 ఏళ్ళు ఉద్యమ పార్టీగా ఉంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సరే పెద్ద పెద్ద నేతలతో పొట్లాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు. ఢిల్లీని ఒప్పించి మెప్పించాం, తెలంగాణ కళను సాకారం చేసుకున్నాం. 24 ఏళ్ల ప్రస్థానంలో 14 ఏళ్ళు ఉద్యమ పార్టీగా, 10 ఏళ్ళు అధికార పార్టీగా ఉన్నాం. ఇప్పుడు మనం పోషిస్తున్న ప్రతిపక్ష పాత్ర మనకు కొత్త. రాష్ట్రంలో చాలా మంది మన దిక్కే చూస్తున్నారు. ఈ సమయంలో పార్టీని బలోపేతం చేసుకోవాలని పేర్కొన్నారు. అసలు ముఖ్యమంత్రిని అవుతా అని రేవంత్ రెడ్డి కూడా అనుకోలే.
ఆయన దోస్తులే నాకు చెప్పారు. 2028లో సీఎం అవుదాం అనుకున్నాడు. అందుకే ఈసారి నోటికొచ్చినట్లు అడ్డగోలు అబద్ధాలు చెప్పాడు. నిజంగా బరువు బాధ్యతలు ఉన్నోడు ఇట్లా చెప్పాలంటే భయపడతాడు. మొత్తానికి ఊహించని విధంగా తంతే గారెల బుట్టలో పడినట్లు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. కానీ ఆయనకు పరిపాలన అనుభవం లేదని విమర్శించారు. చీకటిని చూస్తేనే కదా వెలుగు విలువ తెలిసేది, గాడిదని చూస్తేనే కదా గుర్రం విలువ తెలిసేది, చిట్టినాయుడిని చూస్తేనే కదా కేసీఆర్ విలువ తెలిసేది. అందుకే మంచి జరుగుతున్నది, ఒక రకంగా మనకు చాలా మంచి జరుగుతున్నది. ప్రజలకు కూడా అన్ని విషయాలు తేట పడుతున్నాయి. ఎవరు ఏంది ఏం చెప్పిండు చిట్టినాయుడు, ఏమన్నాడు మా ఆడబిడ్డలకు చెప్పిండు, కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు, నేను దాన్ని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి ఇప్పుడు దగ్గర 4-5 లక్షల లగ్గాలు అయినాయి. ఇచ్చినట్టు లేడు. తులం బంగారం కాదు కదా, తులం ఇనుము గుడియాడు పక్క. ఇట్లనే మా ఆడబిడ్డలతో మదాకులు ఆడితే పరాశకాలు చేస్తే చిట్టినాయుడు ఆ లగ్గాల సంగతి ఎందుకు, నీ లగ్గాలు మా ఆడబిడ్డలే చేస్తారు, ఇది మాత్రం పక్క అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆడబిడ్డలతో పెట్టుకున్నాడు వాడు బాగుపడాడు. వాళ్ళకి అబద్ధాలు చెప్పి మోసం చేసినావు. తులం బంగారం ఇస్తా అన్నావు, నెలకు 2,500 ఇస్తా అన్నాడు. ముసలోళ్ళకు 4,000, అత్తకు 4,000, కోడలకు 2,500. మరి ఆడవే అత్తకు 4,000 దిక్కులేదు, కోడలకు 2,500 దిక్కులేదు. ఇంట్లో ఆడపిల్ల ఉంటే చదువుకునే ఆడపిల్ల స్కూటీ అన్నాడు, స్కూటీ లేదు, బంగారం లేదు, 2,500 లేదు, 4,000 లేదు, రైతు రుణమాఫీ లేదు, ఉత్త గ్యాస్, అది ఫ్రీ గ్యాస్ లేదు, మను లేదు, అంతా ఉత్త గ్యాసే. 90 లక్షల రేషన్ కార్డులు ఉంటేనట 25-30 లక్షలకి ఇచ్చి చేతులు దులుపుకొని ఫ్రీ గ్యాస్ లేదు, మన్ను లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కటంటే ఒక్కటి ఇప్పటి వరకు ఈ 9.5-10 నెలల్లో పనికొచ్చే ఒక్క పని చేసిండ్రా? దయచేసి మీరు ఆలోచించండి. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వీధి కుక్కల బెడద తప్పడం లేదు. వీధుల్లో నడుచుకుంటూ వెళ్లిన వ్యక్తులు క్షేమంగా ఇంటికొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా పట్టణంలోని పలు కాలనీలో వీధి కుక్కలు దాడి చేసి 6గురిని తీవ్రంగా గాయపరిచాయి. దీంతో మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో కుక్కల బెడదతో ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతుందని స్థానికులు అంటున్నారు. రోడ్ల వెంట వెళ్లే పాదాచారులు ద్విచక్ర వాహనదారులపై విరుచుకుపడుతూ దాడులు చేస్తున్నాయి. ఈ సంఘటనలో పలువురు గాయపడి ఆసుపత్రులు పాలవుతున్నారు. వీధి కుక్కల బెడదతో పట్టణ ప్రజలు బెంబులెత్తిపోతున్నారు. పట్టణంలోని పాత బస్టాండ్ 31, 45, 46, 47 తదితర వార్డులలో వీధి కుక్కలు దాడి చేసి
6గురిని గాయపరిచాయి. గాయపడిన వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేశారు. కాగా తీవ్ర గాయాల పాలైన సత్యవను హైదరాబాద్ కు తరలించారు. కుక్కలు గుంపులుగా శర విహారం చేస్తూ చిన్న పెద్దని తేడా లేకుండా దాడి చేస్తున్న సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు 26,000 కనీస వేతనం ఇవ్వాలన్నారు. కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. పీఎఫ్ కట్ అవుతున్నా కార్మికుల ఖాతాలో జమ కావడం లేదన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు మున్సిపల్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రమంతా అన్ని కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేయాలని చెప్పేసి ఇచ్చిన పిలుపులో భాగంగా కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ఈ కామారెడ్డి జిల్లాలోని 3 మున్సిపాలిటీల కార్మికులు వచ్చి ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో ఆ హామీ అట్లాగే ఉన్న హక్కులు విలువలు ఏవైతే వాటి ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలా, ఈఎస్ఐ రెగ్యులర్ చేయాలా, ఇన్సూరెన్స్ ఇట్లాంటి కనీస అవసరాలు తీర్చాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేస్తా ఈ ధర్నా జరుగుతూ ఉన్నది. ఈ రోజుకైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అట్లాగే ఎన్నికల ముందు జరిగిన ధర్నా టెంటకు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలను అమలు చేయడానికి ఎట్లాంటి కృషి కనిపించడం లేదు. మొన్న కమిషనరేట్ కార్యాలయంలో కూడా మనవాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా పరిష్కారం చేయకపోతే వచ్చే సెప్టెంబర్ 8 నాడు హైదరాబాద్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించే కార్యక్రమం రాష్ట్ర కమిటీ తీసుకున్నది కాబట్టి ఆ లోపల పరిష్కారం చేయాలని, లేకుంటే ఇంకా దీన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సిఐటి జిల్లా కమిటీగా హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.